ప్రజా సమస్యలపై మార్చి 10 నుండి 20 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నాము అని 20 నుండి 30 వరకు మండల మున్సిపల్ కేంద్రాల్లో ఆందోళనలు చేస్తామని సిపిఐఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ప్రకటించారు. ఖమ్మం సుందరయ్య భవనంలో మీడియా సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్న హామీలను అమలు చేయలేదన్నారు. గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ పథకాలు, రేషన్ కార్డు లేకపోవడంతో చాలా కుటుంబాలకు అమలు కావడం లేదన్నారు. రుణమాఫీ 4 దఫాలుగా చేసినా ఇంకా పూర్తి కాలేదన్నారు. రైతు భరోసాది అదే పరిస్థితి అని నున్న ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదని, 6 గ్యారంటీల అమలు కోసం రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలి అని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. భూభారతి బిల్లును అమలు చేసి భూ సమస్యలు పరిష్కరించాలి అని, నీటి సరఫరా లేక సాగర్ ఆయకట్టు ఎండిపోతోంది అని, వెంటనే వార్బందీ పద్ధతిని రద్దు చేయాలి అని నున్న నాగేశ్వరరావు కోరారు. బీసీ కెనాల్ కింద పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. వెంటనే వారబందీ పద్ధతిని రద్దు చేసి నిరంతరం నీటి సరఫరా చేయాలి అని డిమాండ్ చేశారు. పల్లెల్లో పాలన అస్తవ్యస్తంగా ఉందని, వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి అని ప్రభుత్వానికి నున్న నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, మాదినేని రమేష్, వై విక్రమ్, ఎర్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరొకటి, భూమి లేని వ్యవసాయ కార్మికులకి, పేదలకి కుటుంబానికి ఏడాది 12,000 రూపాయలు ఇస్తామని చెప్పన్నారు. దాన్ని ఉపాధి లింకు పెట్టారు. ఇప్పుడు ఉపాధి పథకంతో లింకు పెట్టడం వల్ల అది 24 వారాలు 24 రోజులు పనిచేసి ఉండాలని చెప్పి కండిషన్ పెట్టడం వల్ల చాలామంది అవకాశం కోల్పోతున్నారు. 2 శివారు గ్రామాల్లో, విలీన గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో చాలా గ్రామాల్లో ఇది అప్లై చేయడం లేదు. ఉపాధి పని లేదు. దీనివల్ల వేలాది మంది పేదలకి పథకం అందే అవకాశం లేదు. ఇదే కాకుండా మహాలక్ష్మి పథకం ప్రతి ఆడపడుచుకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా నెలకు 240,000 రూపాయలు అకౌంట్ వేస్తామని చెప్పన్నారు. ఇంతవరకు అమలు చేయలేదు. ఇదే కాకుండా కౌలు రైతు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కౌలు రైతు కూడా అమలు చేయడం లేదు. ఇదే కాకుండా పంటలకు కూడా మద్దతు ధరల కంటే తక్కువ రేటుకి పలికితే తగ్గిన మందం మేము కొనుగోలు చేస్తామని చెప్పారు. మిర్చి మీద కూడా వాగ్దానం చేశారు. 15,000 కంటే లోపు ఉంటే మేము మిర్చిని 15,000 ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పన్నారు. మొత్తం 25,000 కావాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ మార్కెట్లో 12,000-13,000 అమ్ముతూ ఉంది. మరి ఆ ప్రకారం ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ రేట్లను ఇవ్వాలి. అది కూడా లేదు. సన్న రకాలకి ఇతరుల బోనస్ కూడా చాలా పెండింగ్లో ఉంది. ఇవన్నీ కూడా చూస్తే చాలా సమస్యలు. ఇందిరమ్మ ఇల్లు, సొంత స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని చెప్పన్నారు. అది అమలు రావలేదు. అంటే దాదాపు వాగ్దానాలు చేసుకుని పోయారు. మళ్ళీ అన్ని ఇచ్చినట్టు చెప్తున్నారు తప్ప ఇంతవరకు సక్రమంగా ఏ ఒక్క వాగ్దానం అమలు చేయడం లేదు, అమలు కావడం లేదు. ప్రజలు చూసి చాలా నిరాశ చెందుతూ ఉన్నారు. అందుకే దీని మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి, ఇచ్చిన వాగ్దానాన్ని అమలు పరచాలని చెప్పేసి, అమలు చేయాలని చెప్పంటే ఈ నెలలో పెట్టబోయే బడ్జెట్ కేటాయింపులు ఉండాలి. బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఏ పథకం అమలు చేయడం సాధ్యం కాదు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇంటింటి సర్వే చేస్తారు. ఎంతమందికి రేషన్ కార్డులు లేవు, ఎంతమందికి పెన్షన్ లేవు, ఎంతమందికి కొత్త పెన్షన్లు అమలు చేయడం లేదు, 4,000 రూపాయల పెన్షన్లు అమలు చేయడం లేదు. అట్లాగే ఉపాధి హామీ వ్యవసాయ కార్మికులకు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు జరగడం లేదు. ఎన్నిటి మీద సర్వే చేసి మార్చి 10 నుంచి 20వ తారీఖు వరకు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళి వీటి మీద సర్వే చేసి ప్రజల్ని కదిలించి మార్చి 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, అన్ని మున్సిపల్ పట్టణాల్లో పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం కోసం పెట్టాలని చెప్పి సిపిఎం పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గ్యారెంటీల అమలు కోసం పోరాటం చేయాలని చెప్పేసి వీటిని అమలు అయ్యేదాకా ఇంకా ప్రభుత్వం మేనవేశాలు లెక్క చేయకుండా అమలు పూనుకోవాలి, బడ్జెట్లు కేటాయించాలి. ఈ అయిన దాకా అమలులోకి వచ్చేదాకా
ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా వెంటబడి పోరాటం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ నిర్ణయించింది. అందుకోసం ఈ కార్యక్రమం పాస్ పుస్తకాలు రాలేదు, రైతులు నష్టపోయారు. ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కావడం లేదు. భూభారతి బిల్లును ఆమోదించారు, అది చివరి గవర్నర్ సంతకం కూడా అయిపోయింది. ఇంకా ఆ సమస్య పరిష్కారం కావడం లేదు, కానీ మన పక్కన పడేశారు. అందుకనే ఈ సమస్య మీద భూ సమస్యల పరిష్కారం కూడా ఈ కార్యక్రమంలో ఉంటుంది. ఇదే కాకుండా ప్రత్యేకించి ఇక్కడ ఖమ్మం శివాయగూడెం పంచాయతీలో ఆనాడు సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున 2008-9లో ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేసినప్పుడు ఇందిరమ్మ పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ఇచ్చారు. ఇందిరమ్మ పేజ్ 3లో భాగంగా శివాయగూడెం పంచాయతీ రెవెన్యూలో 3000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఆ ఇళ్ల స్థలాల మీద ఇచ్చిన భూములు కొంత అప్పటికే ప్రభుత్వ భూములు అయినప్పటికీ రైతులు కొంతమంది స్వాధీనంలో ఉంది, వాళ్ళు కోర్టుకు పోయారు, కొంత ఆలస్యమైంది. తిరిగి 2020 సంవత్సరంలో మళ్ళీ పట్టాలు ఇచ్చారు. ముందు 2012లో ఇచ్చారు, తిరిగి 2020లో కూడా ఇచ్చారు. అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు, కనీసం నీళ్లు లేవు, బోర్లు లేవు, కరెంటు లేదు. ఏర్పాటు చేయించి చాలాసార్లు పోయాం, చేయలేదు. ఆ ప్రజలు ఉండే పరిస్థితి లేకుండా ఉంది. తిరిగి మా పోయిన మంత్రి అజయ్ గారు ఉన్నప్పుడు, అజయ్ కుమార్ గారు గత కలెక్టర్ ఉన్నప్పుడు మొత్తం ఇళ్ల స్థలాలు మొత్తం రద్దు చేశారు. 3000 ఇళ్ల స్థలాలు రద్దు చేసేసి స్వాధీన ప్రయత్నం చేస్తే దాని మీద మా పార్టీ తీవ్రంగా దీన్ని వ్యతిరేకించి ప్రజలు సమీకరించి ఆందోళన చేస్తే ఇల్లు కట్టుకుంటే మాకు అభ్యంతరం అని చెప్పి దిగి వచ్చారు, కట్టుకోమని చెప్పారు. ఒక 2000 మంది సుమారు కట్టుకున్నారు. ఇప్పటికి ఇంకా 1000 మంది 900 మంది సుమారు కట్టుకోలేదు. ఇప్పుడు ఖమ్మం రఘునాథపాలెం ఎంఆర్ఓ ఈ 900 మంది ఇళ్ల స్థలాలు రద్దు చేసి పడేసింది. రద్దు మీ స్వాధీనం చేసుకుందని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు బేస్మెంట్లు కట్టుకున్న ఇల్లు కట్టుకున్న కూడా పొరపడుతూ ఉన్నారు. దీని మీద ఇప్పటికీ దాని మీద నిరసన వ్యక్తం చేసాం, పెద్ద కార్యక్రమం ధర్నా నిర్వహించాం, కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాం. ప్రభుత్వం స్పందించడం నిన్న మొత్తం అక్కడ పిలిపించాం. ఈ 900 మందిని అక్కడికి రమ్మని చెప్పి పిలిపిస్తే సరే అధికారులు చర్చలకు వచ్చారు. నేను ఆర్డీఓ ఆఫీస్లో ఆదివారాన్ని చర్చలకు వచ్చి ఆర్డీఓ చర్చ చెప్పాడు. ఇల్లు కట్టుకునే వాళ్ళ వరకు అవకాశం ఇస్తాను, అమ్మిన వాళ్ళని చెప్పాము. బినామీ పేర్లు ఉన్న వాళ్ళు, అమ్ముకున్న వాళ్ళతో మేము వాళ్ళని ఎంకరేజ్ చేయం. ఎవరైతే పేదలు ఉన్నారో, అర్హులు ఉన్నారో వాళ్ళకే కావాలని చెప్పాను. మీరు ఒక లిస్ట్ తయారు చేయండి, ఆ అర్హులను గుర్తించండి, ఇస్తే మేము కట్టుకునిస్తామని వాళ్ళు అడిగారు. సమస్య ఏంటంటే మొక్కలను నిండుతూ ఉంది, వాడబంది పెట్టారు. ఇప్పుడు ఒక రకంగా మన ఎడమకాలం కింద కొంత సమస్య పరిష్కారం ఉంది. గోదావరి జలాలను నింపు చేశారు కాబట్టి వైరా నుంచి కింది వరకు నీళ్లు మారుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ బోనకల్లు బ్రాంచ్ కెనాల్కి ఈ పై భాగానికి పూర్తిగా ప్రభుత్వం రెగ్యులర్గా ఇవ్వచ్చు. వారాబంది జడ్పీటీసీలు, మండల పరిషత్తులు, మండల జిల్లా పరిషత్ మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు స్థానిక పరిపాలన లేదు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజల తరఫున రిప్రజెంట్ చేయడానికి కూడా స్థానిక ప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. తక్షణం స్థానిక సంస్థలని ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పక్కన పడేశారు. వీటిని సాగునీటి సంఘాలు ఎన్నికలు జరపాలని చెప్పేసి రైతులే నిర్వహించుకునే విధంగా కాలువల పైన ఇబ్బందులు